హలో అండి, నమస్తే. ఈ వీడియోలో స్మాల్ సైజ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాము. సైజ్ బ్లౌజ్తో కొలతలు ఎలా మార్కింగ్ వేయాలో ఈ వీడియోలో చూద్దాము. లైనింగ్ ని 2 ఫోల్డింగ్స్ వేసుకొని కింది వైపు ఒక లైన్ డ్రా చేయాలి. కుట్ల కోసం ఇంకొక లైన్ డ్రా చేస్తున్నాను. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి హైట్ ని చెక్ చేసుకోవాలి. ఈ హైట్ ని లైనింగ్ పైన ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ హైట్ ని లైనింగ్ కి రెండు వైపులా మార్కింగ్ వేసుకొని స్కేల్తో స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు పై వైపున కూడా కుట్ల కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు కింది వైపున ఉన్న ఎక్స్ట్రా క్లాత్ ని కట్ చేయాలి. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి నెక్ హైట్ ని కొలుచుకోవాలి. ఈ నెక్ హైట్ కొలుచుకోవాలంటే నెక్ కింది వైపు భాగాన్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఈ వచ్చిన మార్కింగ్ కి కుట్ల మందం మార్కింగ్ తీసుకొని పైకి మార్కింగ్ వేసుకోవాలి. ఇప్పుడు నెక్ మధ్య భాగంలో మార్కింగ్ వేసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఇలా మార్కింగ్ వేసుకోవడం వల్ల నెక్ హైట్ కరెక్ట్గా వచ్చిందో లేదో చెక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడు సైజ్ బ్లౌజ్ నుంచి ఆమ్ రౌండ్ ని చెక్ చేసుకోవాలి. ఈ ఆమ్ రౌండ్ వచ్చేసి 7 ఇంచెస్ వరకు ఉంది. ఇప్పుడు నడుము కొలతని మార్కింగ్ వేసుకోవాలి. సైజ్ బ్లౌజ్ నుంచి నడుము కొలతని ఇలా వీడియోలో చూపించిన విధంగా బ్యాక్ పార్ట్ ని మధ్యలో ఫోల్డ్ చేసినట్లయితే ఇలా నడుము కొలతని మార్కింగ్ చేయవచ్చు. బ్యాక్ పార్ట్ లో డాట్స్ కోసం 1 ఇంచ్, కుట్ల కోసం 1.5 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ వేసుకోవాలి. ఇక్కడ నడుము కొలత ఆధారంగా చెస్ట్ కొలతని తీసుకుంటున్నాను. నడుము కొలత వచ్చేసి ఇక్కడ 7 ఇంచుల వరకు ఉంది. ఇప్పుడు చెస్ట్ కొలత వచ్చేసి 8 ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను. ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి నెక్ విడ్త్ వచ్చేసి 2 ఇంచెస్ వరకు తీసుకోవచ్చు, లేదంటే 2 ఇంచెస్ లోపల మార్కింగ్ వేసుకోవచ్చు. అదేవిధంగా షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఇలా సైజ్ బ్లౌజ్ నుంచి తీసుకుంటున్నాను. ఇప్పుడు ఆమ్ రౌండ్ డౌన్ ని మార్కింగ్ వేస్తున్నాను. ఈ ఆమ్ రౌండ్ డౌన్ వచ్చేసి 5 ఇంచెస్ వరకు తీసుకుంటున్నాను. ఈ మార్కింగ్ ప్రకారం స్కేల్తో ఎల్ షేప్ ని డ్రా చేయాలి. ఈ ఎల్ షేప్ మార్కింగ్ అనేది ఫోల్డింగ్ వైపు నుంచి సేమ్ డిస్టెన్స్ లో ఉండేలాగా చెక్ చేసుకోవాలి. ఈ ఎల్ షేప్ కార్నర్ లో ఒక లైన్ డ్రా చేయాలి. ఈ కార్నర్ మార్కింగ్ వచ్చేసి 1 ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆమ్ రౌండ్ డౌన్ కోసం ఒక లైన్ మార్కింగ్ వేసాం కదా, ఈ లైన్ మిడిల్ పాయింట్ ని మార్కింగ్ వేసుకోవాలి. అదేవిధంగా చెస్ట్ లైన్ కి ఒక 1/2 ఇంచ్ ముందు మార్కింగ్ వేసుకొని ఈ 3 డాట్స్ కలిసే విధంగా ఆమ్ రౌండ్ ని డ్రా చేయాలి. ఇప్పుడు మనం డ్రా చేసిన ఈ కర్వ్ 7 ఇంచెస్ ఉందో లేదో ఒకసారి చెక్ చేయాలి. ఇక్కడ 7 ఇంచెస్కి కొద్దిగా ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి ముందుకి ఇంకొక లైన్ డ్రా చేసి మళ్ళీ కార్నర్ లైన్కి 1 ఇంచ్ మార్కింగ్ వేసి ఆమ్ రౌండ్ని డ్రా చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి ఆమ్ రౌండ్ మెజర్ చేయాలి. ఇలా 7 ఇంచెస్కి సరిపోయే విధంగా మనం ఆమ్ రౌండ్ లైన్ని కిందికి కానీ పైకి కానీ జరుపుకుంటూ ఆమ్ రౌండ్ ని డ్రా చేయాలి. ఇప్పుడు నెక్ షేప్ ని డ్రా చేయాలి. నెక్ షేప్ ని డ్రా చేయడానికి నెక్ విడ్త్ పైన ఎంత ఉందో కింది వైపున 1/2 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఎక్స్ట్రా తీసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా బాక్స్ లాగా డ్రా చేయాలి. ఈ బాక్స్ లోపల మనకు కావాల్సిన నెక్ షేప్ ని డ్రా చేయాలి. ఇక్కడ మనం తీసుకున్నది చిన్న సైజ్ బ్లౌజ్, అదేవిధంగా నెక్ షేప్ ని రౌండ్ షేప్ లో కట్ చేయమన్నారు కాబట్టి ఇక్కడ నేను రౌండ్ షేప్ తీసుకున్నాను. హైట్ ని మెజర్ చేయడానికి సైజ్ బ్లౌజ్ కి నెక్ మధ్య భాగంలో మార్కింగ్ చేసాం కదా, ఇప్పుడు మనం డ్రా చేసిన నెక్ హైట్ వచ్చేసి ఆ మార్కింగ్ సరిపడే విధంగా మెజర్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ డ్రా చేయడానికి 3.5 ఇంచుల వరకు మార్కింగ్ వేస్తున్నాను. అదేవిధంగా హైట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు మార్కింగ్ వేస్తున్నాను. సైడ్ జాయింట్స్ వైపు 1/2 ఇంచ్ ఇలా క్రాస్గా మార్కింగ్ వేసి ఫిట్టింగ్ లైన్, అదేవిధంగా 1.5 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకొని మార్జిన్ లైన్ డ్రా చేయాలి. ఇప్పుడు మనం పెట్టిన ఈ మార్కింగ్స్ ప్రకారం కట్ చేయాలి. ఈ వీడియో మీకు ఏమాత్రం యూస్ఫుల్ అయినా ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి.